హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అహింసా పరమో ధర్మః ధర్మహింసా తదైవచః. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఏంటంటే రాజ్ తరుణ్ గారికి అంత సక్సెస్ లేదు అనే టాక్ అయితే బయట ఉంది. సో జనరల్గా మనం ఒక సక్సెస్ ఉన్న హీరోని తీసుకుంటే బిజినెస్ బాగుంటుంది, ప్రొడ్యూసర్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మనకి పేరు వస్తుందని ఆలోచిస్తారు ఎవరైనా. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ కథకి నాకు ఒక పెద్ద హీరో సూట్ అవుతాడని నేను అనుకున్నాను. ప్రాక్టికాలిటీలో జరగాలి కదా. సో అంటే ఇప్పుడు ఈ మొత్తం జర్నీలో మీకు మీ ఇద్దరి మధ్యన ఉన్న ఒక ఫన్ సిచ్యువేషన్ చెప్పమంటే ఏం చెప్తారు రాజ్ తరుణ్ గారికి? మీకు ఫన్ సిచ్యువేషన్ అంటే మేము కొట్టుకునే వాళ్ళం సెట్లో, అంతే. బ్రహ్మానందం గారు ఈ మధ్యన చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు. ఆయన వచ్చిందంటే ఆడియన్స్ నుండి ఒక క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో రీసెంట్గా చూసుకుంటే కల్కిలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. సో ఆయన వచ్చినంతసేపు థియేటర్ మొత్తం విజల్స్. నేను ప్రపంచం మొత్తానికి చెప్తున్నా, మా సినిమాలో బ్రహ్మానందం గారు ఒక ఎపిసోడ్ థియేటర్ ఊగిపోతే నన్ను అడగండి, మళ్ళీ చెప్తున్నా. అందుకే నేను అన్నకన్నా బాగున్నాడా మీకు అలా అర్థమైందా? అండ్ రైట్ సార్, ఇది సోషల్ మీడియాలో బాగా ఈ మధ్యన వైరల్ అవుతుంది. సో ప్రతి మూవీకి భుజాల మీద వేసుకునేది హీరో గారే. సో ఇప్పుడు మన ఈ టైంలో అతను లేకపోవడం, సో ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ రావడం, అది మీ మూవీకి మైనస్ అవుతుంది అనుకోవచ్చా? హీరో అనే వ్యక్తి మీరు చెప్పినట్టుగా సినిమాని భుజాలు వేసుకొని తీసుకెళ్లాల్సిన వ్యక్తి. అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజ్ తరుణ్ గారి మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. బట్ యాజ్ ఎ పర్సన్గా మీరు 2 years జర్నీ చేశారు. సో ఈ 2 years జర్నీలో ఆయన గురించి మీకు తెలిసింది ఏంటండి? యాజ్ ఫార్ యాజ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ రిలేషన్ ఈజ్ కన్సర్న్, ఈజ్ వెరీ సపోర్టివ్. ఏ రోజు మాకు ఇబ్బంది పెట్టి, ఏ రోజు సినిమా షూటింగ్ వరకు అయితే మాకు ఎప్పుడు ఏ రోజు ఇబ్బంది కలగలేదండి. అంటే హీరోయిన్గా మీరు వస్తున్నప్పుడు ఫస్ట్ చూసేటప్పుడు రాజ్ తరుణ్ గారిని అని చూసి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారన్నారు. సో అదే పర్సన్ ఇప్పుడు ఉండి ఇంటర్వ్యూలు ఇస్తే మీకు ఇంకా కొంచెం ప్లస్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి. సో ఎనీ రిగ్రెట్ ఇన్ ఆ సిచ్యువేషన్? అతను ఉంటే బాగుంది కదా, లేకపోవడం వల్ల? చాలా బాగుండేది. తన పర్సనల్ ఇష్యూ వల్ల రాకలేకపోయాడు. వచ్చి ఉంటే చాలా మీకు కెమిస్ట్రీ తెలిసిపోయేది, చాలా ఫనీగా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక మూవీ టీంతో వచ్చేసా. సో 26th అయితే సో బెస్ట్ మూవీ ఏమి వస్తుందని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. అలాగే మన పురుషులు చాలామంది వెయిట్ చేస్తారు కదా. పురుషుల్లో పురుషోత్తముడిని అయితే తీసుకుంటూ వస్తున్నాం. సో మూవీ టీం అయితే డైరెక్టర్ గారు, హీరో మనతో పాటు ఉన్నారు. దీని మీద చాలా డౌట్స్ అయితే మనకు ఉన్నాయి, తెలుసుకుందాం. మరి లెట్స్ హాయ్ సార్. హాయ్. సో వెరీ క్యూటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి సార్, ఎందుకంటే చాలా కంటెంట్ ఈరోజు మాకు రావాల్సి ఉంది. సో ఏంటి అంటే పురుషోత్తముడు అంటే మనం జనరల్గా ఎక్కువగా పురుషులందు ఉత్తముడు అని అంటాం. సో ఆ టైప్లోనే తీసుకున్నారా, లేదా ఏదైనా టైటిల్ బాగుంది కదా అని పెట్టుకున్నారా? క్యారెక్టర్కి యాప్ట్ అయిందా? కథకి అండి. ఈ కథలో ఈ హీరో పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర పురుషోత్తముడు అంటే యాక్చువల్గా రాముడిని మనం మర్యాద పురుషోత్తముడు అంటాం. పురుషోత్తముడు యాక్చువల్గా రాముడిని మనం అంతే రిఫర్ చేస్తాం. అవును. సో ఒక మంచి మనుషులు లాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ఒక తత్వాన్ని మనం పురుషోత్తముడు చెప్తాం. అవును. ఈ కథలో ఏదైతే మన హీరో గారు చేశారో, రాజేష్ గారు చేసే పాత్ర ఏదైతే ఉందో అది ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని తప్పకుండా, ధర్మం మీద చివరి దాకా ప్రాణాలు పోతున్నా ధర్మం తప్పకుండా నిలబడిన ఒక పురుషుడి కథ ఇది. సో ఒక హీరో కథ. సో అలాంటి హీరోకి ఈ టైటిల్ సినిమా మొత్తం చూసిన తర్వాత బయటకు వస్తే పర్ఫెక్ట్ యాప్ట్ అనిపిస్తుంది. ఓకే. సో కథ ప్రకారం తీసుకొని చేసిన టైటిల్ ఇది. సో సినిమాకి కూడా మంచి 2 మ్యాచ్ అయ్యే టైటిల్. అండ్ మధ్యలో కూడా చూసుకుంటే మనకి రాముడు అనే పేరు పెట్టుకుంటే సరిపోదు, క్యారెక్టర్ కూడా రాముడిలాగే ఉండాలి అని అన్నారు. అంటే ఈ రోజుల్లో కొన్ని నాకు తెలిసి ట్రైలర్లో చాలా వర్డ్స్ మనకి ఈ రోజుల్లో ఆడియన్స్ తగలాలని పెట్టినట్టున్నారు. సో మన రియల్ లైఫ్ నుండి వస్తున్నాయి. కరెక్ట్ అండి. సో అంటే రాసినప్పుడే ఆలోచించుకోనరా ఇప్పుడున్న సొసైటీకి ఇలా డైలాగ్ తగలాలి? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఎప్పుడైనా మన ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడున్న కంటెంపరీ ఇష్యూస్ ఉంటేనే ఎక్కువ అట్రాక్ట్ అవుతాం, ఎక్కువ తగులుతుంది. ఎప్పుడో తీసుకొచ్చింది, ఎప్పుడో జరిగిపోయినాయో, లేకపోతే ఎక్కడో జరిగింది తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే అంత కనెక్ట్ కాకపోవచ్చు. ఈ కథ కూడా అలాంటి మనిషి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక మనిషికి ఎదురైన సంఘటనలో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనే దాని మీద తీసిన కథ ఇది. పైగా
బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని మేము పెట్టాము. అవునవును అవును. నిజంగా జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొని తయారు చేసిన కథ. సూపర్. ఇది ఎక్కడి నుంచో ఏదో బ్రెయిన్లో పుట్టగానే ఏదో బాగుందని రాసిన కథ కాదు. నిజంగా జరిగింది. ఒక మనిషి నిజంగా ఇలా ఎలా ఉండగలుగుతారు, రియాలిటీలో జరుగుతుందా అనే ఒక ఆశ్చర్యం. చర్చ చేశారా మీరు కూడా? చర్చింగ్ అయింది? చాలా R&D చేసామండి, చాలా రీసెర్చ్ చేశాను నేను. సో దాని గురించి పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత కట్ చేయడం జరిగింది. సో ఒక రియల్గా ఒక మనిషి ఇలాంటి సంఘటనలు ఇలాంటి కథలో కనుక ఉంటే ఎలా జరుగుతుంది అనే దాని మీద పూర్తిగా రియాలిటీని బేస్ చేసుకుంటారు సార్ ఈ రోజుల్లో. ఉన్నారని ఉన్నారా నిజంగా. అంటే పురుషోత్తముడు అంటే ఏంటంటే ఏ పాపం చేయని వాడో లేకపోతే ఏ తప్పు చేయని వాడో అని కాదు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం, తప్పులు లేని మనుషులు ఎక్కడ ఉంటారు? దాదాపుగా ఉండరండి. మాక్సిమం ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో అనుకోకుండానో పాపం జరుగుతూ ఉంటాయి. నేను తప్పులు చేస్తాను, మీరు తప్పులు చేస్తాను. ఇదేదో తప్పులు చేయని ఒక ఉత్తముడు అనేది కాదు. పురుషోత్తముడు అంటే ధర్మాన్ని వేడకుండా ఒక పాత్ర, ఏదైతే మన సినిమాలో ఏదైతే రచిత్రామ్ అనే ఒక పాత్ర ఎన్ని కష్టాలు వచ్చినా ఒక ధర్మాన్ని వేడకుండా ఇచ్చిన మాట కోసం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారిది ఒక డైలాగ్ ఉంటుందండి. సినిమా అంతా కథ అదే ఉంటుంది, కథ దాని మీదే ఉంటుంది. సో అది ఇంకా బయటికి రాలేదు, సినిమాలో ఉంటుంది. మీరు ఇప్పటిదాకా విన్న డైలాగు రఘురామ్, అభయరామ్, రచిత్రామ్ ఇలా వ్యక్తి పేరులో రాముడు ఉండడం కాదు, వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి అంటాడు ఆయన. ఆ డైలాగులు చెప్తున్నప్పుడు కూడా ఒక్కొక్క పర్సన్ చూపించారు. సో ఆ పర్సన్స్ పేరే లేకపోతే క్యారెక్టరైజేషన్? అది పర్సన్ పేరు కాదండి, క్యారెక్టరైజేషన్. అంటే ఎందుకంటే ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నప్పుడు మాకు ఏంటంటే ట్రైలర్లో ఒక్కొక్క మనిషి ఫేస్ కనబడతా ఉంటుంది. అంటే అండి సినిమా అనేది ఒక 2-2.5 గంటల సినిమా. మనం దాన్ని 2 నిమిషాల ట్రైలర్లోకి కుదిస్తున్నప్పుడు అది ట్రైలర్లో చేయాల్సిన అది జిమిక్ అది. అవును. సో కథ కంప్లీట్గా ట్రైలర్లో ఉన్నట్టుగా ఉంటుంది. సినిమా ఇంకా మిమ్మల్ని ఎక్కువ ఆశ్చర్యానికి దీనికి మంచి ఎమోషన్కి గురి చేస్తుంది. రైట్ సార్. అండ్ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఏంటంటే రాజ్ తరుణ్ గారికి అంత సక్సెస్ లేదు అనే టాక్ అయితే బయట ఉంది. సో జనరల్గా మనం ఒక సక్సెస్ ఉన్న హీరోని తీసుకుంటే బిజినెస్ బాగుంటుంది, ప్రొడ్యూసర్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మనకి పేరు వస్తుందని ఆలోచిస్తారు ఎవరైనా. అవునండి. సో అంటే సక్సెస్ రేట్ తక్కువ ఉన్న హీరోని ఈ క్యారెక్టర్ యాప్ట్ అని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? అంటే చూడండి, మనకి తెలుగులో ప్రతి సంవత్సరానికి మనకి ఎన్ని సినిమాలు వస్తాయి మీకు ఐడియా ఉందా? అవును, సుమారుగా 150 నుంచి 200 వారానికే వస్తున్నాయి సార్. 5-10 సినిమాలు వారానికి 5-10 సినిమాలు వస్తాయి. అయితే 100 వేసుకోండి, సంవత్సరానికి 100 అనుకుందాం, సగానికి సగం తీసేద్దాం, సగం తీసేద్దాం. కానీ ఎంతమంది హీరోలు ఉన్నారు? 100 మంది హీరోలు ఉన్నారా మనకి? లేరు. మరి ఎట్లా? అది ఉన్నదే 10-20 మంది ఉంటారు, వాళ్ళతోనే చేసుకోవాలి. సో ఇప్పుడు 10-20 మంది అన్ని సినిమాలు చేయలేరు. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ కథకి నాకు ఒక పెద్ద హీరో సూట్ అవుతాడని నేను అనుకున్నాను. ప్రాక్టికాలిటీలో జరగాలి కదా. మీరు ఏమైనా అనుకున్నారా ఈ హీరో అయితే బాగున్నాయని? స్టార్టింగ్ కథ రాస్తున్నప్పుడే అనుకోలేదు, తర్వాత చాలా అనుకున్నాను. మనకి ఈ హీరో కొంచెం పెద్ద హీరోకి వెళదాం. జనరల్గా ఒక పెద్ద హీరో అంటే ఎవరి పేరు చెప్తారు? నేను అనుకున్నది ఏంటంటే మనం ఒక సాయి ధరమ్ తేజ్, ఒక నాని, ఒక ఇలాంటి వాళ్ళకి వెళ్తే చాలా బాగుంటుంది ఇలాంటి కథ అని చెప్పి అనుకున్నాను. ఓకే, అనుకోవడానికి ఏముంది, మనం మనం పవన్ కళ్యాణ్ కూడా అనుకుంటాం. ఓకే, ప్రాక్టికాలిటీ వచ్చేపాటికి సినిమా బడ్జెట్ ఉంటుంది, మనకున్న పరిధులు ఉంటాయి. కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టరు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక కథని ఎంతవరకు బడ్జెట్లో, ప్రొడ్యూసర్స్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొత్త ప్రొడ్యూసర్స్ ఏంటంటే టక్మని 100 కోట్లు పెట్టడానికి చాలా మందికి అంత అవకాశం ఉంటుంది. సో మా ప్రొడ్యూసర్స్కి నాకు మధ్యలో ఇంతలో చేద్దామని డిసైడ్ అయిపోయి ఈ కథకి ఈ బడ్జెట్లో మనం ఏ హీరోని మనం తెచ్చుకోగలుగుతాం అన్న ఉద్దేశంతో మేము రీసెర్చ్ చేసి వెతుక్కొని ఓకే మనకి రాజ్ తరుణ్ తెలిసిన, చాలా తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసిన బాయ్, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, తెలిసిన అతని బబ్లీనెస్, అతని క్విక్కీనెస్ అందరికి చాలా ఇష్టమైనట్టు. తను గతంలో సూపర్ హిట్లు కొట్టిన హీరో కూడా. ఒక హీరోకి ఈ రోజు సక్సెస్ రాకపోవచ్చు, 2 సినిమాలకో 4 సినిమాలకో సక్సెస్ వస్తుంది. అదేదో మన సినిమాతోనే అవుతే ఇంకెలా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. డైరెక్టర్కి నాకు కూడా మంచి పేరు వస్తుంది. సో ఫ్లాప్లో ఉన్న హీరోని తీసుకొచ్చి పెద్ద దాంట్లో చేసుకోవాలి అట్లేదు. మనకు అందుబాటులో నటుడా కాదనే చూసుకోవాలి, ఈ పాత్రకి సరిపోతాడా లేదో చూసుకోవాలి. ఇప్పుడు నా సినిమాకి అమితాబ్ బచ్చన్ చాలా పెద్ద యాక్టర్, నాకు పరిచయం ఉన్నాడు కదా అని చెప్పి నేను ఆయన తీసుకొచ్చి పెట్టలేము. వయసు, కథ, పరిధి, బడ్జెట్, మార్కెట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా హీరోని సెలెక్ట్ చేసుకుంటాం. సో కొత్త హీరోలు చాలా మంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళ బడ్జెట్స్, వాళ్ళ కథలు వేరుగా ఉంటాయి.
సో ఇప్పుడు రాజ్ తరుణ్ మనం ఇప్పటిదాకా ఒక రకమైన ఒక లవ్లీ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లో చూసాం. అవును. సో మా కథలో ఎందుకు అతను తీసుకుంటే అతన్ని నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయన సినిమాలన్నీ ఒక నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళని చూస్తుంటే మనం తదేకంగా కళ్ళు ఆర్పకుండా కథలోకి వెళ్ళిపోయి వాళ్ళని చూస్తూ ఉంటాం. సో అలాంటి కథలు ఎన్నుకుంటారు, అలా పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. సో నాకు కూడా ఇలాంటి కథను తీసుకున్నప్పుడు ఇలాంటి హీరోని మనం దాంట్ లోపలికి తీసుకెళ్తే కొత్త రాజ్ తరుణ్ని ఎందుకు చూపించకూడదు, రాజ్ తరుణ్ ఇంకో స్టెప్ ఎక్కువ ముందుకు ఎందుకు వెళ్ళకూడదు, రాజ్ తరుణ్ని జనాలు ఒక కొత్త రాజ్ తరుణ్ని చూసి అరే రమ్మ రాజ్ తరుణ్లో ఇలాంటి పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వగలుగుతాడని ఆడియన్కి ఎప్పుడు పెట్టిందే ఫుడ్ ఎప్పుడు రోజు ఒకటి తిని మనం ఒక కొత్త ఫుల్ మీల్స్ కొత్తగా చేస్తే ఎలా ఉంటుందనే ఒక థాటు, ఈ కథ ఆయనకి నచ్చడం మాకు నచ్చడం అన్నీ కుదిరి రావటం, మంచి మ్యూజిక్ తోడవటం, మంచి కెమెరా వర్క్ తోడవటం, దాంతోపాటుగా అద్భుతమైన నటీనటులు అందరూ మా సినిమాలో పనిచేశారండి. వీళ్ళందరినీ కలగలుపుకుంటే ఇది ఒక బ్రహ్మాండమైన ఫుల్ మీల్స్ లాగా తయారైన ఫిల్మ్ ఇది. సో వాళ్ళకైతే 26th ఫుల్ మీల్స్ ఇచ్చేస్తాం. 110%. సరే మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యూటీ దగ్గర ఉందో. హాయ్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లుకింగ్ వెరీ క్యూట్, సీరియస్లీ. అండ్ आपका ఫస్ట్ మూవీ తెలుగు వచ్చు కదండి, సో సూపర్. అదే అంటే సార్ అమ్మాయి వేరే స్టేట్ నుండి వచ్చిన హిందీ మాట్లాడి మాకు కూడా కొంచెం అటు లేదు. మీరు అమ్మాయితో తెలుగు గ్రాంధికం మాట్లాడినా ప్రకృతి వికృతులు మాట్లాడినా కూడా మాట్లాడారు. సూపర్. అండ్ ఫస్ట్ మూవీ అండ్ రాజ్ తరుణ్ గారితో ఆల్రెడీ రాజ్ తరుణ్ కొన్ని హిట్లు తీసుకొని ఉన్నారు, తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గరలో ఉన్న వ్యక్తి. సో హౌ డు యూ ఫీల్ ఇన్ రాజ్ తరుణ్ కో యాక్టర్? ఫస్ట్ షాక్ అయ్యాను రాజ్ తరుణ్ అంటే. నేను సినిమా చూసాను, ఫ్యాన్ అయిపోయాను. సో తర్వాత రాజ్ తరుణ్ హీరో అనగానే షాక్ అయిపోయాను. ఒకసారి మాట్లాడాను, సరే చెప్పారు ఒకసారి మాట్లాడు, చాలా క్యాజువల్ గా అనిపించింది వావ్ అని. సో ఫోటోషూట్కి కలిసాము, చాలా అంటే గుడ్ ఎక్స్పీరియన్స్, తనతో వర్క్ చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఫస్ట్ షాక్ అయిపోయాను రాజ్ తరుణ్ అంటే. అండ్ రాజ్ తరుణ్ గారిలో బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తారు, ఏం నచ్చింది? చాలా ఫన్నీగా ఉంటారు సెట్ లో, ఎవరికి అలా ఫీల్ చేయించారు అరే ఇది అది అది, చాలా ఫన్నీగా ఉంటారు. అంటే ఈ స్క్రిప్ట్ మీకు వచ్చేసరికి అంటే తెలుగు ఇండస్ట్రీ నుండి ఒక స్క్రిప్ట్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది, సో ఓకే చెప్పాలి అని చెప్పారా, లేకపోతే స్క్రిప్ట్లో ఏదైనా మీకు తిరిగే పాయింట్ ఉందా? చెప్పాలి. లేదు మీరే చెప్పాలి, అర్థమైంది. ఆల్రెడీ అంటే దీంట్లో మీకు నచ్చిన పాయింట్ చెప్పండి. అంటే విలేజ్ అమ్మాయి చాలా రఫ్ టఫ్ గా ఉంటది, సో ఆ క్యారెక్టర్ నచ్చింది నాకు. సో నేను డిసైడ్ అయిపోయా ఇంకా ఇది చేయాలని. ఓకే, సో డైరెక్టర్ సూపర్ గా చెప్పారు, చాలా నరేషన్ సూపర్ గా ఇస్తారు. అంటే డ్రీమీలో వరల్డ్ లో తీసుకుని వెళ్తారు ఎవరికైనా చెప్పి. అండ్ రాజ్ తరుణ్ గారు ఆల్రెడీ నోనెట్ ఫేస్ ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్నప్పుడు ఇంకెందుకు నో చెప్పాలని చెప్పేశారా? అంటే సో అంటే ఇప్పుడు ఈ మొత్తం జర్నీలో మీకు మీ ఇద్దరి మధ్యన ఉన్న ఒక ఫన్ సిచ్యువేషన్ చెప్పమంటే ఏం చెప్తారు రాజ్ తరుణ్ గారికి? మీకు ఫన్ సిచ్యువేషన్ అంటే మేము కొట్టుకునే వాళ్ళం సెట్ లో, అంతే. కొట్టుకున్నారు డైరెక్ట్లీ, సీన్ రాకపోతే కొట్టేవాళ్ళం, అలా సీన్ జరిగేది. ఓకే, సో ఓవరాల్గా అంటే ఇప్పుడు మూవీస్ పాన్ ఇండియా మూవీ, సో 5 లాంగ్వేజ్లు అంటే నాట్ ఈజీ. సో అలాంటి దాంట్లో మీకు మంచి క్యారెక్టర్ వచ్చింది, దీన్ని అయితే ఖచ్చితంగా మనం ప్రౌడ్ అనుకోవాలి. సో అదే మీ క్యారెక్టర్ వరకు మీరు ఎంతవరకు న్యాయం చేశారని మీరు అనుకుంటారు? అంటే నేను నా 100% ఇచ్చాను, ఇప్పుడు అవుట్పుట్ బయటికి వస్తుంది, నేను కూడా చూడాలి, ఎక్సైటెడ్గా ఉన్నాను. సో నా ఫస్ట్ ఫిల్మ్ కొంచెం భయపడుకుంటూ కొంచెం అలా చేసుకుంటూ కానీ చేశాను, బాగా. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు చాలా మందికి, సో బెస్టా? అవును, ఫిక్సా? డైరెక్టర్ గారు చెప్పేస్తారు, నేను మళ్ళీ ఫిక్స్ అని ఫిక్స్ చెప్పించారు కదా. నెక్స్ట్ మూవీస్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. మరి ఇంకా ఇంత చక్కగా తెలుగు నేర్చుకున్నా ఇంకా దీనికంటే ఇది సూపర్ నిజంగా సార్. దీన్ని అయితే నేను నిజంగా సూపర్, ఎందుకంటే చాలా మంది వచ్చిన ఫస్ట్ సినిమాకి తెలుగు అనేది చాలా రేర్, తక్కువ. 2-3 సినిమాలకు వచ్చినా ఇంకా కొంచెం అటు ఇటు వస్తుంది, బట్ ఫస్ట్ సినిమాకి బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అంటే ఏమైతే మాట్లాడుతుంటే సరే మామూలుగా మాట్లాడటం కానీ ఏమైతే పోట్లాడటం కూడా పోట్లాడలేము మనం. అచ్చా, మాట్లాడలేము, సరే పోట్లాడలేము, చూడడానికి పాపం బక్కగా ఉన్నారు సార్. మాటలు సెట్ లో చికెన్ చిరుతపులు అంటారా? అసలు ఆ సెట్ లో ఆమె మీద కౌంటర్ ఎవరు లేరు, హీరో కాదు, నేను కాదు, ప్రొడ్యూసర్ ఎవరు లేరు. షీ ఈస్ వెరీ టాకటివ్, వెరీ కోఆపరేటివ్, వెరీ వర్క్ ఓరియంటెడ్. సో
సో మంచిగా ఒక సీన్ ఉంది అంటే ముందు నుంచి తను కష్టపడి డైలాగులు నేర్చుకోవటం, నేను ఏం కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయాలని చూస్తున్నాను చెప్పి ఫస్ట్ నా దగ్గర ఇన్పుట్ తీసుకోవడానికి ఎక్కువ ఆరాట పడతాను. సూపర్, వెరీ హార్డ్ వర్క్. ఇక్కడే అర్థమవుతుంది ఒక్క సినిమాలోనే మనకు తెలుగు ఇంకా నేర్చుకోవడం అనేది నీట్గా అనేది ఇంకా తెలుగు అమ్మాయిలండి, తెలుగు అమ్మాయి చేసేద్దాం, తెలుగు అమ్మాయి. సో రైట్. అంటే బ్రహ్మానందం గారు ఈ మధ్యన చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు. ఆయన వచ్చిందంటే ఆడియన్స్ నుండి ఒక క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో రీసెంట్గా చూసుకుంటే కల్కిలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. సో ఆయన వచ్చినంతసేపు థియేటర్ మొత్తం విజల్స్, అంటే ఆయన కనిపిస్తే చాలు అనుకునే రోజుల్లో ఉన్నాం ఇప్పుడు మేము. సో అలాంటిది మీ సినిమా ఒప్పుకున్నారంటే ఖచ్చితంగా మ్యాటర్ ఉండదు. సో ఆయన్ని ఎలా వాడారు మీరు? అండి ఇప్పుడు బ్రహ్మానందం గారు జస్ట్ లైక్ డైమండ్ అండి. అది ఆ డైమండ్ని మనం తీసుకెళ్ళి పేపర్ వెయిట్ లాగా పెట్టామనుకోండి, దానికి విలువ ఉండదు. కంపల్సరీ అది రింగ్లోనే ఉండాలి. సో మాకు ఆయన విలువ నాకు నా లాస్ట్ ఫిల్మ్లో కూడా ఆయన చేశారు. ప్రపంచం అందరికీ ఆయన విలువ తెలుసు. బ్రహ్మానందం గారి జస్ట్ లైక్ డైమండ్. మన తెలుగు జాతి చేసుకున్న చాలా అదృష్టం అని చెప్పాలి. అలాంటి నటుడు, అలాంటి కమెడియన్ కొన్ని తరాలని అలరించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ జాబ్ అండి. అంతే కదా. ఈ రోజుకి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన చూసి నవ్వుతున్నాం అంటే ఆయన వెనక ఎంత శ్రమ, ఎంత ఇది ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో అలాంటి వ్యక్తిని మనం ఇన్ని సంవత్సరాలు చూసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో సినిమాలో పెట్టుకుంటున్నప్పుడు ఆయన్ని ఎలా వాడుకోవాలి. ఈ సినిమాలో ఆయన ఒక ఎపిసోడ్ థియేటర్ మొత్తాన్ని నేను మళ్ళీ మీకు బద్దలు కొట్టి చెప్తున్నాను, నేను థియేటర్ మొత్తం ఊగిపోకపోతే, నవ్విపోకపోతే నన్ను వచ్చాడు. మీరు నాకు చెప్తున్నారు కాదు, ఆడియన్స్ అందరికీ చెప్తున్నారు, చూసుకోండి. మళ్ళీ నేను ప్రపంచం మొత్తానికి చెప్తున్నా, మా సినిమాలో బ్రహ్మానందం గారు ఒక ఎపిసోడ్ థియేటర్ ఊగిపోతే నన్ను అడగండి, మళ్ళీ చెప్తున్నా. అందుకని కానీ ట్రైలర్ లో చూసుకుంటే సార్ చిన్నది ఒక క్లిప్ పెట్టారు, అంటే బాలకృష్ణ డైలాగ్ లాగా దాచామంటారా? ఇప్పుడు ట్రైలర్లో వేసేస్తే ఇంక సినిమాకి ఎందుకండి? నేను ఇందాక చెప్పా, సినిమా 2.5 గంటలు ఉండేది, 2 నిమిషాల్లో బ్రహ్మానందం గారితో ఆయన స్టోరీలు అయిపోద్ది. టేస్ట్ చూపించాం అంతే, లోపలే. ఓకే, సో అభి బాకీ అంతే అంతే. సో చూసుకుంటే మన దాంట్లో టెస్టింగ్ కూడా చాలా పెద్దగా ఉన్నారు. అంటే ఈ ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు ఉంటేనే బ్లాక్ బస్టర్ హిట్లు. ఎగ్జాక్ట్లీ. చాలా. సో అందరినీ కలిపి ఒకే ఫ్రేమ్ మీద సో ఎలా పాసిబుల్ అయ్యిందో వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేశారు? మంచి ప్రశ్న. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజ్ అండి. అందరికీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవును. కాకపోతే మేము చేసిన మంచి పని, మాకు కుదిరిన మంచి పని ఏంటి అంటే, కథలో ఏ పాత్ర ఏ మేరకు చేయాలి, ఎవరు చేయాలనే దానికి చాలా బాగా కసరత్తు చేసాం. ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు ఒక్కసారి ఈ సీన్లో ఆయన ఎప్పిరోగానే లేచి విజిల్ వేయాలరా బాబు అనిపించే సీన్కి ఆయన ఒక డైలాగ్ చెప్పాలంటే రమ్యకృష్ణ గారు అయితేనే ఈ ఇమోషన్ని చెప్పగలుగుతారన్నప్పుడు ఆవిడ, అలాగా ప్రతి ఒక్కళ్ళు, మురళీ శర్మ గారు ఒక తండ్రిలాగా ఒక కొడుకు మీద ఉన్న ప్రేమని ఆయన చంపుకుంటా మాట్లాడే మాటలు, ఇలా ప్రతి ఒక్క పాత్ర వాళ్ళ పాత్ర పరిధి మేరకు నటించడం కన్నా జీవించారు. సో వీళ్ళందరూ మాకు కథకి చాలాగా, అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో డంప్ చేసినట్టుగా ఉండకూడదు. ఒక సినిమా యాక్టర్లు ఉన్నారు కానీ పెట్టేసాం అనేది కాకుండా, మీరు సినిమా చూస్తే మీకు ఎక్కడ నటీనటులు కనబడరు. నేను చెప్తున్నాను, ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులు ఎవరైతే మీరు చెప్తున్నారో, మీకు రమ్యకృష్ణ కనబడదు. మీరు రమ్యకృష్ణ గారిది నీలాంబరి, మనం రాజ్యసభ చూసుకుంటే మీకు రమ్యకృష్ణ కనబడదు, నీలాంబరే కనబడుతుంది. ప్రకాష్ రాజ్ గారు కొన్ని సినిమాలకు ప్రకాష్ రాజ్ కనబడరు, ఆ పాత్ర కనబడదు. ఈ సినిమాకి వాళ్ళిద్దరే కాకుండా అందరూ ఆ పాత్రలే కనబడతాయి మనకి. మనం ఒక ఎక్స్ట్రావగాన్సాన్ని థియేటర్ మీద చూస్తున్నాం, ఆ పాత్రలు బాధపడుతుంటే మనకు బాధేస్తుంటుంది, ఆ పాత్ర నలిగిపోతుంటే మనం నలిగిపోతూ ఉంటాం, ఒక పాత్ర నవ్వుతూ ఉంటే మనకు నవ్వుస్తూ ఉంటుంది. చాలా కసరత్తు చేసి, చాలా కష్టపడి ఇవన్నిటిని మిళితం చేసి రాసుకొని, అక్కడ రాసుకున్న దాంట్లో ఎక్కడ తగ్గకుండా తీసిన సినిమా అండి. నిజంగా అంటే చాలా ధైర్య సాహసాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రమ్యకృష్ణ గారిని చూసుకుని మీరు అనే నీలాంబరి నుండి బాహుబలి వరకు ఆ రేంజ్లో చూసేసి అలా ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు ఆవిడ్ని మళ్ళీ ఇక్కడ చూడాలంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక క్యారెక్టరేషన్, అంటే తీసుకొచ్చి ఏదో చిన్న క్యారెక్టర్ ఇచ్చి చేసి వెళ్ళిపోయినారు అంటే అక్కడ డైరెక్టర్ మీద పడుతుంది. ఇన్ఫాక్ట్ పైగా ఇలాంటి పెద్ద నటులు, పెద్ద డైరెక్టర్స్తో, రాజమౌళి గారు లాంటి డైరెక్టర్స్తో పనిచేసి, అవును, ఎవడో ఒకటి వచ్చి కట్ చెప్పేస్తే టక్మన్ వచ్చి చేసి ఒప్పుకోరు. అది కరెక్ట్. వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి డబ్బులు కూడా కాదు, ఇంకోటి చేసుకుంటారు. అయితే ఏంటంటే వాళ్ళకి లోపల ఆకలి ఉంటుంది, అంటే ఇంకొంచెం మంచి పాత్ర ఏదైనా వస్తే వదిలిపెట్టాలి. ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి అండి
రమ్యకృష్ణ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు, మురళీ శర్మ గారు, తర్వాత ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతే మొత్తం 5 నిమిషాలు పడుతుంది. సో మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళండి. బ్రహ్మానందం గారి తర్వాత మాకు ప్రవీణ్ ఎంత బాగా వర్క్ చేసి, ప్రవీణ్ విరాన్ అని ఒక కొత్త 2 సినిమాలు హీరోగా చేసిన ఒక కొత్త అతన్ని మేము ఇంట్రడ్యూస్, ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశాడు అల్లు అర్జున్ గారి తెలుసు లాస్ట్ ముఖ్యంగా హీరో చేశారు అతను. దీంట్లో ఒక చాలా విభిన్నమైన అదే నేను అదే అనుకున్నా, అక్కడ అలా చేసిన అతన్ని ఇక్కడ ఒక డిఫరెంట్ వేలో చూపించారు. నేను అన్నతో ట్రావెల్ అయ్యా, 2-3 ఇంటర్వ్యూ చేశారు. మీరు అడగండి, విరాన్ని మీరు కొత్తగా చూస్తారు. అలాంటి పాత్ర వెతికి ఇది ఇతరైతే బాగుంటాడని చెప్పి వెతికి తీసుకొని వచ్చాం. ఆ తర్వాత జనాలకు తెలిసి, మా అందరికి తెలిసింది, ఓహో ఇది అల్లు అర్జున్ కజిన్ అని. మాకు పాత్రకి మాత్రం వెతికి తెచ్చుకున్నది. అలాగే రచ్చరవి కావచ్చు, బ్రహ్మాజీ గారు కావచ్చు, సత్య కావచ్చు, మీరు యూ నేమ్ ఇట్, మీరు ఎవరు తీసుకున్నా వాళ్ళ పాత్ర, అరే ఈ పాత్రకి వీళ్ళైతేనే కరెక్ట్ రా, వీళ్ళైతే చాలా బాగా చేశారా అనిపించి అందరు పాత్రలు చేశారు. కవిత గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత కవిత గారు స్క్రీన్ మీద కనబడ్డారు, ఆవిడ పాత్ర కానివ్వండి. సో మనం త్రూ అవుట్ ఎక్కడ చూసుకున్నా ఒక పాత్ర పరిధి మేరకు పర్ఫెక్ట్గా ఎలా వాళ్ళ లోపల ఉన్న ఆత్మని ఎలా అయితే ఈ సినిమాలో పెట్టారా అనిపిస్తూ ఉంటుంది. సో అండ్ రైట్, మీరు చూసుకుంటే ఫస్ట్ మూవీ నిజంగా ఆల్వేస్ బెస్ట్ మూవీ అంటారు. ఎందుకంటే కొత్త హీరోయిన్లు వచ్చిన వాడికి ఏదో చిన్న సినిమాలు వస్తాయి, ఒక యాక్టర్తో చేసాం అని ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే మీ సినిమా లైఫ్లో ఎప్పటికీ చూపించుకోవచ్చు ఈ మూవీ, ఎందుకంటే పెద్ద యాక్టర్లు. సో అంటే ఇతను చెప్పినట్టు ఇందాక రాజమౌళి గారితో చేసిన యాక్టర్లు కూడా మీతో పాటు ఉన్నారంటే సో చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. బట్ వాళ్ళ నుండి మీరేం నేర్చుకున్నారు? నేను యాక్ట్ చేసింది రాజ్ తరుణ్తో, ప్రవీణ్ గారితో. బ్రహ్మానందం గారు ఒక సీన్ లో ఉన్నారు. సో కొందరితో కనిపిస్తే చాలు సీన్ లో ఉండాలి, సీట్లు జరిగిపోతాయి. సో నేను వాళ్ళ దగ్గర నుండి అంటే టైంకి రావడం, పర్ఫెక్ట్ గా అంటే ప్రాపర్ గా చేస్తారు. సో చాలా నేర్చుకున్నాను. ఎన్ని చేసి వచ్చారు ఇంతవరకు, అండ్ నాకు ఛాన్స్ దొరికింది. నేను బ్రహ్మానందం గారికి అలా చూసుకుంటూ, నాకు ఆ సీన్ లేదు, నేను ఆ సీన్ లో లేను, నేను అలా చూసుకుంటూ ఉండిపోయాను. నేను ఆ సీన్ లో ఉండి కూడా అలా చూస్తున్నాను. సో అలా సో డైరెక్టర్ అయితే ఒక మంచి పని చేశారు, మీకు చక్కగా తెలుగు నేర్పించారు, బాగా నేర్పించారు. చిన్న కరెక్షన్, అమ్మాయి ఎవరికైనా నేర్పిస్తుంది. తెలుగు అయితే మాత్రం దాంట్లో మన హస్తలాఘం ఏమి లేదు. తెలుగు మాత్రం అమ్మాయి నాకు పరిచయం అయ్యే టైంకి విపరీతంగా తెలుగు సినిమాలు చూసేసేసి తెలుగు విపరీతంగా నేర్చుకుంది. మన సినిమాకి మనం చెప్పిన డైలాగులకి మిగతా అన్ని దానికి తిరిగే పర్ఫెక్ట్ గా యాప్ట్ అయింది. కానీ బాగా మంచి లర్నర్, ఇంటర్నెట్ క్విక్ లర్నర్ తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే తనకి ఏంటంటే ఎలా బాగా చేసేయాలనే తపన ఎక్కువ పడిపోతా ఉండేది. అప్పుడు నేను చెప్పేవాడిని, అంత టెన్షన్ తీసుకున్నాను. పక్కనంతా సీనియర్స్, ఇప్పుడు ప్రవీణ్ తీసుకుంటే 180 సినిమాలు చేసిన సీనియర్, రాజ్ తరుణ్ గారు హీరోగా 25 సినిమాలు చేసిన, వాళ్ళందరూ కాంబినేషను, బాహుబలి చేసిన ఆర్టిస్టులు, మన హరిశ్చంద్ర గారి దగ్గర నుంచి మిగతా జూనియర్ ఎలంగి గారు, వీళ్ళందరూ చాలా మంది పెద్ద సీనియర్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు తనకి ఏంటంటే కొంచెం ఒక రకమైన ఇది ఉండేది, బాగా చేయాలి వాళ్ళతో పాటు, ఎలా నేను వాళ్ళతో పాటు నిలబడగలుగుతానండి. ఎప్పుడైనా సరే ఆ టెన్షన్ తీసుకోకుండా నీ ఆ పాత్ర ఎలా బిహేవ్ చేస్తో అలానే నువ్వే ఆ మనిషిగా మారిపోవాలి అని చెప్పి అనగానే అమ్ము అనే క్యారెక్టర్ అండి. అప్పుడు తనకి ఓహో అర్థమైంది, దాన్ని ఇరగొట్టేసింది. మీరు సినిమాలో చూస్తే అర్థమైంది. ఫస్ట్ సినిమా అమ్మాయిలాగా చేయలేదండి, చాలా బాగా కోపప్ చేసుకుంది. డైలాగులు కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సినిమాకి చాలా మందికి చాలా ఇబ్బంది, చాలా కష్టం అవుతుంది. షీ కాట్ ఇట్, అది తను పట్టుకొని ఆ చిన్నవి చేయటం అని తన హోంవర్క్ ఎక్కువ చేసేది. అది తనకు చాలా ప్లస్ అయిందని చెప్పచ్చు. నేర్చుకోవాలనే ఆత్రం, తపన ఉండాలి. తపన ఆత్రం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది 100% షీ ఈస్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్. ఇంకోటి లేండి, అంత పెద్ద యాక్టర్ల మధ్యన కూడా మనం ఏదైనా తప్పు చేసినా లేకపోతే టేక్లు ఎక్కువ తీసుకున్నా ఐడెంటిఫై అయిపోతారు. కాబట్టి తన కష్టం తన పడ్డది. పైగా ఏమన్నా కొత్త అమ్మాయి ఏమన్నా కొంచెం అటు ఇటు చేసినా కూడా ఈ యాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళని కలిపేసుకొని వెళ్ళిపోతారు. అవును, సో అట్లా నిలబెట్టేసారు. సో అందుకని పెద్ద ఆర్టిస్టులు వీళ్ళకి సపోర్ట్ చేయటం, ఈ అమ్మాయి కూడా వాళ్ళ నుంచి మంచిగా వాళ్ళతో కలిసి చేయడం అనేది తనకి సినిమాకి చాలా బాగా మంచి పని అయింది. అండ్ రైట్ సార్, ఇది సోషల్ మీడియాలో బాగా ఈ మధ్యన వైరల్ అవుతున్నవి. సో ప్రతి మూవీకి భుజాల మీద వేసుకునేది హీరో గారే. సో ఇప్పుడు మన ఈ టైంలో అతను లేకపోవడం, సో ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ రావడం, అది మీ మూవీకి మైనస్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఒకటండి, ఇప్పుడు హీరో అనే వ్యక్తి మీరు చెప్పినట్టుగా సినిమాని భుజాలు వేసుకొని తీసుకెళ్లాల్సిన వ్యక్తి, ఇప్పుడు ఒక కారుకి ఒక టైర్లో గాలి తగ్గినప్పుడు 3 టైర్లు ఉంటాయి.
కనీసం పంచర్ షాప్ దాకా మనం పని చేస్తుంది. టక్మన్ వెంటనే స్టెఫ్నీ ఉంటుంది, మాకు 4-5 స్టెఫ్నీలు పెట్టాం. సో ఎక్కడ మనకి రాజ్ తరుణ్ గారు ఆయన పర్సనల్ ఇష్యూల వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు వాస్తవమే. మాకు ఎట్లా అయితే సంవత్సరంన్నర మాకు ఎలా సపోర్ట్ చేశారో ఇలాంటి టైంలో మేము ఆయన సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆయన మీద ఎక్కువ ప్రెషర్ పెట్టాలని కూడా మేము అనుకోలేదు. సో వీ అండర్స్టూడ్ హీ హాస్ గోట్ సమ్ ఇష్యూ, ఆయన అది పర్సనల్ ఇష్యూ, అది వాళ్ళు తీసుకుంటారు. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద ఫిల్మ్. ఫిల్ము కొన్ని 100 మంది కలిసి కష్టపడి పనిచేసే ప్రోడక్ట్ అండి. సో దీంతో పాటుగా రాజ్ తరుణ్తో పాటుగా పెద్ద పెద్ద మహామహులు ఈ సినిమా వాళ్ళందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తారు. టెక్నీషియన్స్ పనిచేసాము. సో ఇది ఇట్స్ ఆల్ అ ప్రొడక్ట్. సో ఒక మనిషి ఆయన ఉంటే చాలా బాగుండేది. అంటే ఈ రోజుల్లో ఏంటంటే సార్, జనాల్లోకి ఫస్ట్ సినిమా వెళ్ళాలి. మంచి సినిమా జనాల వరకు వెళ్లకుండా వెళ్ళిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. కరెక్ట్. సో ఆడియన్స్ వరకు వెళ్తే అది వాళ్ళు చూడకపోవడం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీది ఒక మంచి ప్రోడక్ట్. సో దీన్ని తీసుకెళ్లాలంటే కొంచెం బూస్టప్ ఉండాలి. సో ఆయన ప్రమోషన్లు ఉండడం వల్ల మనకి బూస్టప్ ఉందను, ఆయన లేకపోవడం వల్ల కొంచెం 100% ఆ ఎఫెక్ట్ ఉంటుంది. మనకి కాదని చెప్పట్లేదు, 100% ఆయన ఉంటే ఇంకా ఇంతకన్నా డబుల్ ఉండేది. లేరు కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ బాధ్యతని మిగతా వాళ్ళందరం తీసుకున్నాం. మన ఇంట్లో ఒక మనిషికి ఒంట్లో బాగున్నప్పుడు ఆ పని ఇంకోటి చేస్తారు, అంతే కదా. ఇప్పుడు మనం ఇల్లు ఉడ్చుకోవాలి, పనమ్మ రాలేదు, లేదా ఇంట్లో మా అమ్మ అన్నం వండలేదు, వస్తువులు పడుకోం, అక్కో చెల్లో చేస్తారు, అవసరమైతే మనమే రంగంలో దిగుతాం. తప్పు కాదు అది. మన కుటుంబ సభ్యుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. 100% రాజ్ తరుణ్ గారు ఇంకా టైం ఉంది కాబట్టి మా రిలీజ్కి ఈ లోపల 100% మాతో జాయిన్ అవుతారని మాకు గట్టి నమ్మకం ఉంది. ఆయన ఒకవేళ కుదరకపోయినా కూడా ఈ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ మార్కెట్లో విపరీతమైన రెస్పాన్స్ అండి. మేము పొరపాటున కూడా ఊహించలే. 1 డేలో 5 మిలియన్ వ్యూస్ అంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మామూలుగా అయితే కానీ ఇంత రెస్పాన్స్ ఉండేది కాదు. సో సినిమా ఎంత మనం ప్రమోట్ చేసినా, ఎవరు వచ్చి ప్రమోట్ చేసినా మొదటి ఆట 11 గంటల వరకే. ఒకసారి షో పడిన తర్వాత ఎవరు వచ్చి చెప్పినా ఆడియన్స్ వినరు, అది కరెక్ట్. సో మేము ఆ 11 గంటల వరకే మేము కష్టపడాలని డిసైడ్ అయ్యాం. ఆ తర్వాత సినిమా మాట్లాడుతుంది. కాబట్టి మా సినిమా 10 మంది రాజ్ తరుణ్లతో సమానంగా బయటకు వచ్చి మాట్లాడబోతాం. సూపర్. అండ్ సార్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజ్ తరుణ్ గారి మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి, బట్ యాజ్ ఎ పర్సన్గా మీరు 2 years జర్నీ చేశారు. సో ఈ 2 years జర్నీలో ఆయన గురించి మీకు తెలిసింది ఏంటండి? యాజ్ అన్ యాక్టర్ అండి, ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ హీ వాజ్ సో కమిటెడ్ టు హిజ్ ప్రొఫెషన్. ఓకే. అంటే యాక్టర్, నేను 20 సినిమాలు చేసిన హీరోని కాబట్టి ఇతను 3వ సినిమా డైరెక్టర్ అనే ఆ భావన ఏ రోజు అతని దగ్గర నాకు కనబడలేదు. యాజ్ ఫార్ యాజ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ రిలేషన్ ఈజ్ కన్సర్న్డ్, ఈజ్ వెరీ సపోర్టివ్. ఏ రోజు మాకు ఇబ్బంది పెట్టి, ఏ రోజు సినిమా షూటింగ్ వరకు అయితే మాకు ఎప్పుడు ఏ రోజు ఇబ్బంది కలగలేదండి. వీ మే నాట్ స్పీక్ అబౌట్ ద పర్సనల్స్ ఎప్పుడు ఆయన అదే డిస్కషన్ జరగకపోయినా కూడా ఫిల్మ్ వరకు అయితే మాత్రం ఈజ్ 100% సపోర్టివ్ అండి. రైట్. అండ్ దిస్ ఈజ్ ఫైనల్ క్వశ్చన్ అండ్ ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళిపోదాం. అంటే హీరోయిన్గా మీరు వస్తున్నప్పుడు ఫస్ట్ చూసేటప్పుడు రాజ్ తరుణ్ గారిని అని చూసి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారన్నారు. సో అదే పర్సన్ ఇప్పుడు ఉండి ఇంటర్వ్యూలు ఇస్తే మీకు ఇంకా కొంచెం ప్లస్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి. సో ఎనీ రిగ్రెట్ ఇన్ ఆ సిచ్యువేషన్? అతను ఉంటే బాగుంది కదా, లేకపోవడం వల్ల? చాలా బాగుండేది. తన పర్సనల్ ఇష్యూ వల్ల రాకలేకపోయాడు. వచ్చి ఉంటే చాలా మీకు కెమిస్ట్రీ తెలిసిపోయేది, చాలా ఫనీగా. సో చూసారా సోషల్ మీడియాలో? సో మీకు పర్సనల్గా ఆయన మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? అంటే అది తన పర్సనల్ కదా. సో నేను కొన్ని చూశాను, కానీ తనకు చూసి అలా అనిపించలేదు. అంటే ఇలా అంటే సో నేను కూడా ఏం మాట్లాడలేదు. ఓకే సార్, రైట్. చిన్న ర్యాపిడ్ ఫైర్. కొంతమంది ఐస్ చూపిస్తా, కొంతమంది హీరోలో ఐస్ చూపిస్తా. సో మీరు ఫేస్ చెప్పాలి, అతని పేరు. ఓకేనా? రెడీనా? ప్రభాస్. హే మీకు ఇంకా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇవ్వాలైతే ఈజీగా చెప్పేస్తారు. సో ప్రభాస్ గారిలో విచ్ క్వాలిటీ ఈజ్ బెస్ట్ అంటే ఏం చెప్తారు? చాలా తక్కువ మాట్లాడతారు. డార్లింగ్ కదా. యువర్ డార్లింగ్. డార్లింగ్, అందరికీ ఆల్వేస్ డార్లింగ్. సో నెక్స్ట్ రామ్ చరణ్. సార్ ఇది గట్టిగా రుద్దారు సార్ కదా, తెలుగు గట్టిగా రుద్దారు అసలు. నేను ఇంకా మరీ జూమ్ చేసి కట్ చేయించుకొని చెప్తుంది. నేను బెట్ కాస్త రెండోది కొంచెం జూమ్ చేయండి. నిజంగా ఇంకోటి నెక్స్ట్ ఇంకా జూమ్ చేస్తా, చూద్దాం. ఫస్ట్ రామ్ చరణ్ గారిలో విచ్ క్వాలిటీ ఈజ్ బెస్ట్ అండ్ ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? RRR అయితే ఫేవరెట్, కానీ ఫస్ట్ ఫిల్మ్ సార్ అది చిరుత కూడా చాలా ఇష్టం. ఆల్వేస్ బెస్ట్ అన్నట్టు చాలా ఇష్టం. అండ్ రైట్, సూపర్. NTR.
నేను ఆపేస్తాను సార్. నాలాంటి ఒక నిమిషం చూస్తాడు కానీ అంటే ఎవరా అని అమ్మ నేను చెప్పలేదు చేసిన తర్వాత నేనే ఆలోచించా, నేనే ఆలోచిస్తున్నా కాదు అమ్మాయి చెప్పగలదా మళ్ళీ ఇబ్బంది పెడతానా అనిపించింది. ఇప్పుడు చూసి మీకోసం జూమ్ చేశా. సినిమాలు అంటే ప్యాషన్ అండి నిజంగా అర్థమైపోతుంది. సో ఎన్టీఆర్ గారిలో క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్పి? తను ఆల్వేస్ బెస్ట్ అంటే చాలా తను కూడా నా ఫేవరెట్. అండ్ వన్స్ RRR చూసిన తర్వాత పెద్ద ఫ్యాన్ అయిపోయాను. చాలా డాన్స్ అండ్ ఎవ్రీథింగ్. బెస్ట్ మూవీ అంటే RRR. నేను అదే ఇద్దరికి ఒకటే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ కొంచెం లేట్ అయింది. క్రషా ఎవరు విజయ. ఏ కరెక్ట్. ఎవరు విజయ్ దేవరకొండ. మీరు ఏమనుకుంటారంటే ఆడియన్స్, మీరు ముందు ఈ అమ్మాయికి అన్ని చెప్పి తెలియని అక్కడ కూర్చొని ఏదో మనం సెటప్ చేసి చూస్తారు కాబట్టి అట్లా అయితే నాకు అసలు నేను ఊహించలేదు. విజయ్ నిజంగా గెస్ కొట్టారు బానే, సూపర్. విజయ్ దేవరకొండలో ఒక మంచి మూవీ అంటే క్రష్ అనమాట. ఈ ఇంటర్వ్యూలో చెప్పలేదు కదా ఇంతవరకు. సో ఏంటి ఎప్పుడు ఫ్లాట్ అయ్యారు? అది అర్జున్ రెడ్డి చూసి. అందరూ అర్జున్ రెడ్డికే పడతారు సార్, గీతా గోవిందాలకి ఎవరు పడరు, అన్నీ అర్జున్ రెడ్డి. సో ఆయన గురించి ఏదైనా చెప్పమంటే? విజయ్ దేవరకొండ ఇప్పుడు బ్లష్ అయిపోతానండి, ఎక్కువ చెప్పలేను. పర్లేదు, మాకు అదే కావాలి. బెస్ట్ క్వాలిటీ అంటే వాయిస్ అండ్ తన ఫ్యాషన్ సెన్స్ నాకు చాలా ఇష్టం. నిజంగా రౌడీ బాయ్స్. రౌడీ బాయ్స్. సరే నెక్స్ట్ అల్లు అర్జున్ సార్. 10 అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. కాదు సార్ యాక్చువల్లీ ఇక చూడండి, దాన్ని నేను జూమ్ చేసి ఇలా చూపించా. ఓ మై గాడ్, ఇది నేను ఒప్పుకుంటున్నా. నేను అమ్మాయికి విపరీతమైన ఫిల్మ్ నాలెడ్జ్ ఉంది. వెరీ గుడ్. అయితే నెక్స్ట్ దాన్ని నువ్వు హెల్ప్ చేయాలి ఎప్పుడైనా. నెక్స్ట్ అయితే ఇంకా జూమ్ చేస్తాను సార్. అయితే ఇంకా ఒక్కరిని పెట్టారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.